నర్మద ఎంట్రీతో అమూల్య మెడలో తాళి కట్టబోయిన విశ్వ అరెస్ట్. ఎందుకు ఏం జరిగింది? అసలు అమూల్య మెడలో విశ్వ తాళి కట్టేయడానికి సిద్ధమైపోయాడా? అసలు విశ్వ అమూల్యను పెళ్లి చేసుకోబోతున్నాడన్న విషయం నర్మద ఎలా తెలుసుకుంది? ఎలా విశ్వను అరెస్టు చేయించింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అమూల్యను మొత్తానికైతే విశ్వ ఒక్కసారి కలిసి మాట్లాడేసి వెళ్ళిపోదు కానీ అంటూ ఒప్పించేస్తాడు. అమూల్యకు విశ్వను కలవడం ఇష్టం లేదు. ఎందుకంటే తన తండ్రిని మోసం చేయడం అమూల్యకు ఇష్టం లేక ససేమిరా చెప్పిన చివరిసారి అన్నాడు కదా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి అవకాశం కోసం చూస్తూ ఉంటారు భాగ్యం ఇటు వల్లి అయితే. కానీ పెళ్ళిళ్ళంటే చుట్టాలు అందరూ తిరుగుతూ హడావిడిగా ఉంటారు కదా. సో ఎట్నుంచి తీసుకువెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఏదేమైనా ఈ రాత్రికే తీసుకువెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు. అనుకున్న తర్వాత ముందు కరెంటు తీసేయడానికి వెళ్తారు. ఇలా వెళ్ళి అలా వచ్చేయడమే కదమ్మా అనగానే లేదే వాడికి చేయాలి అమూల్యని అనగాని ఏం మాట్లాడుతున్నావమ్మా, అదేమన్నా వస్తువా ఇచ్చేయడానికి? తెల్లారితే పెళ్ళమ్మా, నేను ఇంటి కోడల్ని, నన్ను ఇంట్లో ఉండనిస్తారా? రేపొద్దుట అమూల్య మెడలో విశ్వ తాలి కట్టిన తర్వాత అయినా సరే నన్ను వల్లి వదినే తీసుకెళ్ళి విశ్వకు అప్పగించింది అన్న విషయం చెప్తే చాలు వీళ్ళు నన్ను నరికి ముక్కలు చేసేస్తారమ్మా. అది నీకు అర్థం కావట్లేదు. నీ కూతురు జీవితం నాశనం అయిపోతుందమ్మా అని చెప్పాను. కానీ అక్కడ నా భర్తే, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, ముందు అమూల్యను తీసుకెళ్లి వాడికి అప్పగించి వాడి దగ్గర నుంచి ఏదో రకంగా అమూల్యను తీసుకుని వచ్చేద్దాము అనగానే వాడు రౌడీ ఎంతుంటాడో చూసావా, రేవులో తాడు చెట్టు అంత ఉంటాడు. వాడి నుంచి ఎలా అమూల్యను తీసుకొస్తాము అని చెప్పాను. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను కదా అని చెప్పి ఇంకా కరెంటు తీసేసి అమూల్యను కాస్త తీసుకొచ్చేస్తారు. ఏంటి కరెంటు పోయి చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటి అని ప్రేమ కాస్త మెలకు వచ్చి ధీరజ్ని నిద్ర లేపేసరికి మీటర్ దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి ఇంకా అక్కడ చూస్తూ ఉంటారు. ఈ లోపు ఏదో అలికిడి చప్పుడైందని లైట్ వేసి చూసేసరికి ఎక్కడ చూపించకుండా అక్కడ చూపిస్తావేంటి అంటూ ధీరజ్ గసరడంతో ఇంకా బోర్డు వైపు చూపిస్తుంది. ఇంకా ఇల్లు కరెంటు వేసేలోపు మనం ఇల్లు దాటి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా అక్కడి నుంచి జాయిగా గేటు దాటి బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చేసేసరికి ఒక చోటైతే విశ్వ ఆనందరావుని పట్టుకుని ఉండేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత హాయ్ అమూల్య అని చెప్పనేసరికి పెళ్లి చేసుకుంటున్నావు, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ నువ్వు నీ తల్లిదండ్రుల మాటకే విలువనిచ్చి వాళ్ళ పరువు నిలబెట్టాలన్న ఉద్దేశంతో నీకు ఇష్టమైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటున్నావు, సంతోషం అంటూ మాట్లాడిన తర్వాత సరే వెళ్దామనగానే ఇంకా సరే వెళ్తాను అని అమూల్య వెనక్కి తిరిగేసరికి అమూల్య చేతిని కాస్త పట్టుకుంటాడు విశ్వ. ఎక్కడికి వెళ్తావే, నిన్ను ఉత్తినే ప్రేమించారనుకుంటున్నావా? ప్రేమించినట్టు నటించి నీ మెడలో తాలి కట్టడం కోసమేనే నేను ఎంతసేపు ఎదురు చూశాను. నువ్వు ఇంట్లోంచి బయటికి రావడం లేదని నీతో మాట్లాడాలి చివరిసారిగా అంటూ ఏయో మాయ మాటలు చెప్పేసరికి నువ్వు బయటకు వచ్చిన దాన్ని నిన్ను ఎలా వదిలిపెట్టేస్తారనుకుంటున్నావే? నీ మెడలో తాలి కట్టి నిన్ను నా పెళ్ళాన్ని చేసుకునేంత వరకు నిన్ను వదిలిపెట్టను అంటూ విశ్వ కాస్త అమూల్యను చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయేసరికి విశ్వ వదులని కారు వెనకాల వీళ్ళ పరిగెడతారు. ఎంత పరుగులు పెట్టినా కానీ విశ్వ దొరకకపోవడంతో ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఏం చేద్దామే అనగానే మనకేం తెలీదు, పద ముందు మనం ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా ముగ్గురు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి కరెక్ట్గా గుమ్మాలో ఉంటుంది నర్మద నిలబడేసరికి ఎక్కడికి వెళ్ళారు మీ ముగ్గురు? ఆయన ఇప్పటి వరకు లేరు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పనేసరికి చెప్పరు. టెన్షన్ పడిపోతూ ఉంటుంది వల్లి. చెప్తావా లేక అని చెప్పి చెయ్యెత్తేసరికి వల్లి నర్మద అని చెప్పాను కానీ చెయ్యి ఎత్తింది కాస్త ఆగకుండా చెంప పగలగొడుతుంది. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావో ఏం చేసావో అన్న విషయం నాకు చెప్పలేదనుకో, మామయ్య గారిని పిలిచి మామయ్య గారి ఎదురే నిలబెడతాను, అర్థమవుతుందా? సీసీ కెమెరా కూడా ఉంది, సీసీ కెమెరా ఓపెన్ చేసి చూడనా అని చెప్పి ఇంకా వెంటనే తన ఫోన్లో ఉన్న సీసీ కెమెరా చూసేసరికి అమూల్యను కాస్త వీళ్ళిద్దరూ తీసుకువెళ్ళడం కనిపించడంతో పెద్దదాని
అయినా నీకు సిగ్గనేది లేదా? ఈ ఇంటి ఆడపిల్లను ఎక్కడికి తీసుకువెళ్లారు? అసలు ఎక్కడికి తీసుకువెళ్లారు? మీ ముగ్గురు వస్తున్నారు, ఏది అమూల్య ఎక్కడుంది చెప్తావా చెప్పవా అంటూ పీక పట్టుకుంటుంది అమూల్య అయితే, సారీ నర్మదైతే వాళ్ళిది పట్టుకునేసరికి వదలు వదులు అని చెప్పాను. కానీ ఇద్దరిని కూడా ఒక తోపు తోసి, నువ్వు గనక అమూల్యం ఎక్కడికి తీసుకువెళ్ళావో చెప్పకపోతే మాత్రం నిన్ను బ్రతకనివ్వను అనేసరికి విశ్వ దగ్గరికి తీసుకెళ్ళాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా వదిలేస్తుంది. విశ్వ దగ్గరికి తీసుకువెళ్ళడం ఏంటి? అసలు విశ్వకి ఎందుకు అప్పగించారు? అయినా అమూల్య విశ్వను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కదా. అమూల్య మనసు మార్చుకునే కదా మామయ్య గారు చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి సిద్ధపడింది. మరి మీరు విశ్వ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళి అప్పగించారు అని చెప్పాను. కానీ అది అనగానే, చెప్తావా మామయ్య గారిని పిలిచి నువ్వే అమూల్యని ఎక్కడికి తీసుకువెళ్ళావో నీ నోటితోటి చెప్పించమంటావా అనగాని, వద్దు, మా నాన్నను ఆ విశ్వ కిడ్నాప్ చేసి అమూల్యను తీసుకొచ్చి నాకు అప్పగించకపోతే మా నాన్నను చంపేస్తానన్నాడు. అందుకనే భయం వేసి అమూల్యను ఒక్కసారి మాట్లాడతాను అంటే తీసుకుని వెళ్ళాము. కానీ ఆ విశ్వ మమ్మల్ని తోసేసి అమూల్యను తీసుకుని వెళ్ళిపోయాడు. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంటికి వచ్చేసాము అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా తెలుస్తుందా వల్లి అక్క? అక్కడ అమూల్య పెళ్ళి తెల్లవారితే ఇంట్లో పెళ్లి కూతురు లేదు. ఆ పెళ్లి కూతురిని తీసుకువెళ్ళి ఆ విశ్వ చేతిలో పెట్టి ఇంటికి చక్కగా మీ ఫ్యామిలీ అంతా ఇంటికి వచ్చేశారు. ఏముందని వచ్చారు? పెళ్లి పనులు చేద్దామనా? పెళ్లి కూతురే లేనప్పుడు పెళ్లి పనులు ఏం చేద్దామనుకుని వచ్చారక్క? అసలు మీరు కొంచెమైనా ఆలోచిస్తున్నారా? మీ స్వార్థం కోసం ఎప్పుడూ అబద్ధాలు చెప్పి మోసాలు చేయడమేనా? అక్కడ ఒక ఆడపిల్ల జీవితం అక్క. ఆడపిల్ల అంటే మన ఇంటి ఆడపడుచు అక్క. ఇప్పుడు వాడు దాన్ని తీసుకువెళ్ళి బలవంతంగా తాళి కట్టి పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు అమూల్య జీవితం ఏమవుతుంది? నాకు తెలిసి ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఆ భద్రావతి గారు ఆ విశ్వ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఇదంతా చేసుంటారు. లేదంటే అమూల్యను విశ్వ ప్రేమించడం ఏంటి? అమూల్యకు విశ్వ అంటే ఇష్టం లేదు అని తెలిసిన తర్వాత కూడా అమూల్య వెంట విశ్వ పడడం ఏంటి? ఇదంతా చూస్తుంటే చాలా నాకు అనుమానంగానే ఉంది. ఇంతకీ ఏ దారంట వెళ్ళారు అని చెప్పనగానే పలానా దారంట అని చెప్పనేసరికి, సరే మీరు లోపలికి వెళ్ళండి అంటూ నేను వస్తాననగానే, అవసరం లేదక్క నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా నర్మద కాస్త నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్ళేసరికి వెళ్తూ ఉండగానే ఫోన్ చేస్తుంది. తన ఫ్రెండ్ ఒకడు పోలీస్ ఇన్స్పెక్టర్ తనకి ఫోన్ చేస్తుంది. తను రీసెంట్గానే కలుస్తాడు. ఒక ల్యాండ్ విషయమై ఆఫీస్కి కలిసినప్పుడు ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. ఫోన్ చేసేసరికి, ఏంటి నర్మద ఈ టైంలో కాల్ చేసావాను కానీ నాకు అది హెల్ప్ అర్జెంటుగా కావాలి. నా ఆడపడుచుని ఒకడు తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. వాడు ఎక్కడ చేసుకోబోతున్నాడో ఏంటో నాకేం తెలీదు. కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఖచ్చితంగా మా ఆడబొడుచు మెడలో తాలి పడకముందే కాపాడాలి అని చెప్పనేసరికి, ఎక్కడున్నారో ఏంటో తెలియకుండా ఎలా ఆపుతామో అనగానే, అదంతా నాకు తెలీదు. వాడి ఫోన్ నెంబర్ ఉంది, ప్రజెంట్ అయితే వాడి ఫోన్ ఆన్లోనే ఉంది. ఆ నెంబర్ బట్టి ఏదో రకంగా తెలుసుకో. నేను పలానా చోట ఉన్నాను అనగానే, సరే నేను వస్తున్నానంటూ వీళ్ళ ఇంటికి ఆ ఇల్లు దగ్గరగా ఉండడంతో గబగబా జీప్ వేసుకుని వస్తాడు. రా నర్మదా అని చెప్పనేసరికి జీప్ ఎక్కుతుంది. జీప్ ఎక్కిన తర్వాత ఇంకా ఫోన్ చేసి, అవతల వాళ్ళు నైట్ డ్యూటీలో ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి ఈ ఫోన్ నెంబర్ ఎటు వెళ్తుంది అనగానే, సార్ ఆ ఫోన్ నెంబర్ కార్ మూవ్ అవుతుంది సార్, పలానా ఏరియాలో ఉంది సార్ అని చెప్పనేసరికి, నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండండి. అది ఎక్కడా మూవ్ అవ్వకుండా ఒక చోట ఆగుంటే మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పండి అనగానే, సరే సార్ అంటూ ఇంక మీరు వెళ్తూ ఉండండి అనేసరికి ఫోన్ పెట్టడంతో విశ్వ తెలివి తక్కువ పని ఏం చేస్తానంటే, అక్కడే ఆ జీప్లోనే తాళి కట్టేస్తే సరిపోయేది. జీప్లో తాళి కట్టకుండా ఒక చోట గుడిలోని అంతా పగడ్బందీగా ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసేసరికి గుళ్ళో పంతులు, అక్కడ ఒక 2-3 రౌడీలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా అమూల్యను కాస్త తీసుకొచ్చి ఆ గుడి చాలా పైన ఉండడంతో ఒక చోట ఆపుతాడు. ఆపేసరికి వెంటనే కాల్ చేసి, సార్ పలానా గుడి దగ్గర సిగ్నల్ ఆగింది సార్ అని చెప్పనేసరికి, సరే అని చెప్పి ఇంకా గబగబా అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి బయట జీప్ ఉంటుంది. అమూల్య, నర్మదా పద త్వరగా అని చెప్పనేసరికి గబగబా పైకి వెళ్తూ ఉంటారు. ఇంకా పంతులు గారు కూర్చోబెట్టి, ఎక్కడికక్కడ అంటే
చేతులు అది పట్టేసుకుని తను ఎటు కదలలేకుండా అటు ఇటు ఇంకా ఎటు కదలకుండా చేతులు పట్టేసుకుంటారు. ఏంటి గింజుకుంటున్నావు, నా నుంచి తప్పించుకుందామనే నిన్ను పెళ్లి చేసుకోవాలని పగడ్బందీగా ప్లాన్ చేస్తే నువ్వేంటే నా నుంచి తప్పించుకునేది? అంత ఈజీగా నిన్నెలా వదిలేస్తాననుకున్నావే? నా నుంచి తప్పించుకుందామని? నువ్వు వలలో పడ్డ చేప పిల్లవి. నా నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు. నేను నీ మెడలో తాళి కట్టి నిన్ను పెళ్లి చేసుకుని నా ఇంటికి తీసుకెళ్ళి పగలు రాత్రి నిన్ను చిత్రహింసలు పెడుతుంటే అప్పుడు మీ నాన్న గిలగిలా కొట్టుకుంటాడు. నిద్ర లేక తిండి లేక నా కూతురు ఆ ఇంట్లో పడి కష్టాలు పడుతుంది అని చెప్పి జీవితాంతకాలం మీ నాన్న బ్రతకలేక చావలేక ఏం చేసుకో తెలియక ఆ కుటుంబం అంతా గిలగిల కొట్టుకోవాలి. అదే నా ప్లాన్. నేను మా అత్త కలిసి ఎంత పెద్ద ప్లాన్ చేస్తే నువ్వు చివరికి వచ్చేసరికి మా నాన్న చూసిన సంబంధాన్నే చేసుకుంటాను. మా మా నాన్న వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వదులుకోను అంటూ కాకమ్మ కబుర్లు చెప్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావేంటే అంటూ ఇంకా విశ్వ మాట్లాడేసరికి చెంప పగలగొడుతుంది. నువ్వు కొట్టినా తిట్టినా పెళ్ళికి ముందు వరకేనే, పెళ్ళి తర్వాత ఆ వంతు నాది. నువ్వు నన్ను నా మెడలో తాళి కడితే తాళి తెంచి నీ మొహాన్ని కొడతాను. మా అన్నయ్యలు నిన్ను బ్రతకనివ్వరు అని చెప్పాను, కానీ బ్రతకనివ్వకుండా ఏం చేస్తారే? తాళిని తెంచి నా మొహాన్ని కొట్టినంత మాత్రాన నీకు పెళ్ళైపోయినట్టే, నేను నీ మొగుడినైనట్టే. నిన్ను వదిలిపెట్టాలి కదా అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఎంతగానో ఏడుస్తుంది. నిన్ను నమ్మి నేను బయటకు వచ్చాను. మా నాన్న నా గురించి ఎన్నో ఆశలు పెంచుకున్నారు. నా జీవితం నాశనం అయిపోయింది. నా జీవితం అల్లకల్లోలం అయిపోయింది. మా నాన్న నా పెళ్ళితో ఎన్నో బంధాలు ఆనందాలు తెచ్చుకోవాలనుకున్నారు. ఇప్పుడు మా నాన్నకు నా మొహం ఎలా చూపించాలి? నేనే నీతో వచ్చేసాను అని అందరూ అనుకుంటారు. నేను ఏ తప్పు చేయలేదు అన్న విషయం వాళ్ళకి తెలియదు. మా నాన్న నన్ను ఒక మోసం చేసిన దానిలా చూస్తాడు. ఆ చూపు నేను తట్టుకోలేను అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఎందుకే అంతలా బాధపడుతున్నావు? పట్టుకోండ్రా గట్టిగాను. దీన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. ఉడుం పట్టు పట్టినట్టు పట్టుకుంటేనే ఇది జారిపోకుండా ఉంటుంది అని చెప్పి ఇంకా విశ్వ చెప్పేసేసరికి ఇన్స్పెక్టర్ కాస్త గుడి దగ్గర ఉన్నారని చెప్పారు కదా, కింద నుంచి పైకి గబగబా పైకి వెళ్ళేసరికి బాబు ఈ తాళి కట్టు బాబు, నేను వెళ్తాను. ఎవరైనా వస్తే నా ప్రాణాలు పోతాయని నా భయం నాది అని చెప్పాను, కానీ మీ ప్రాణానికి ఎలాంటి డోకా లేదు పంతులు గారు అని మెడలో తాళిని కాస్త అమూల్యం మెడ దాకా పెట్టేసేసరికి ఇంకా గన్ పేల్చేయడంతో ఒక్కసారిగా అందరూ కూడా పోలీస్ వాడి వంక చూస్తారు. ఇంకా నర్మద కనబడడంతో రౌడీలను ఒక్క తోపు తోసి నర్మద దగ్గరికి వచ్చి వదిన అంటూ పట్టుకుని ఏడుస్తుంది. విశ్వ నన్ను మోసం చేసి తీసుకొచ్చాడు వదిన. విశ్వని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు వదిన. నేను నాన్న చూసిన సంబంధాన్ని చేసుకోవాలనుకున్నాను, కానీ విశ్వే తన మాయ మాటలతో నన్ను నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చాడు వదిన అంటూ చెప్పేసేసరికి నాకంతా తెలుసు అమూల్య, నువ్వు బాధపడద్దు, మనం వెళ్ళిపోదాం. రవి, నువ్వు వీళ్ళందరినీ అరెస్ట్ చేసే, నేనే కంప్లైంట్ ఇస్తాను రేపు ఉదయం వచ్చి అనగాని, సరే నర్మదా నువ్వు ఎలా వెళ్తావు అని చెప్పి ఇంకా చెప్పడంతో నేను ధీరజ్కి ఫోన్ చేసి నేను ఏదో రకంగా వెళ్తాను అని చెప్పాను, కానీ పట్టుకోండిరా వాళ్ళని అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అయితే ఇంక ఈలోపు ధీరజ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటొదినా ఈ టైంలో కాల్ చేసావని, కానీ నువ్వు అర్జెంటుగా బయలుదేరి గుడి దగ్గరికి వచ్చేసేయి, అలాగే గదిలో ఉన్న మీ అన్నయ్యని కూడా తీసుకురా అని చెప్పనేసరికి ఎందుకు వదినా అని చెప్పాను, కానీ ఇక్కడికి రా ధీరజ్ నీకు అంతా తెలుస్తుంది అని చెప్పనేసరికి ఎవరికి తెలియకుండా రా అని చెప్పాను, కానీ సరే అని సైలెంట్గా వెళ్ళి సాగర్ని నిద్రలేపి రా అని చెప్పి ఇద్దరు 2 బళ్ళు వేసుకుని సరాసరి ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చేసేసరికి గబగబా పైకి రావడంతో వీళ్ళందరినీ చితక్కొట్టి ఇంకా గన్ను గురిపెట్టి ఉంచుతాడు. ఉంచేసరికి అన్నయ్య అనుకుంటూ అమూల్య కాస్త వెళ్ళి ధీరజ్ని పట్టుకుంటుంది. అర్థమైంది వదిన, నాకంతా అర్థమైంది. ధీరజ్ వద్దు, ధీరజ్ ఇక్కడ గొడవ చేయడం అంత మంచిది కాదు. ఆల్రెడీ నేను ఇన్స్పెక్టర్కి చెప్పాను, తను నా ఫ్రెండే. తన సహాయంతో అమూల్యను నేను కాపాడగలిగాను. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే అమూల్య మెడలో తాళి కట్టేసేవాడు ఈ దరిద్రుడు అంటూ
చెంపలు పగలగొడుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే మాత్రం అస్సలు ఊరుకోను. లేదొదినా, నేనే మోసపోయాను. వీడి మాటలు నమ్మి వీడు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడు అనుకున్నాను. వీడి ప్రేమను కాదన్నానని ఒక పక్క బాధ కూడా అనుభవించాను. కానీ అసలు నిజస్వరూపం ఏంటో నాకు బాగా తెలిసింది. వీడు నన్ను ప్రేమించినట్టు నటించి వీడు వీళ్ళత్త ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారమే నన్ను ట్రాప్ చేశారంట వదిన. నన్ను ట్రాప్ చేసి ఆ ఇంటి కోడల్ని చేసి ప్రతి క్షణం నాకు నరకయాతను అనుభవించేటట్టు చేసి నాన్నను ప్రశాంతంగా లేకుండా ఉండాలనే వీళ్ళు ప్లాన్ చేశారు వదిన అని చెప్పనేసరికి ఒక్కసారిగా వీళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇంకా ధీరజ్ అయితే కొట్టడానికి ముందుకు వచ్చేసరికి, ధీరజ్ ఆగు, కొట్టద్దు, వెళ్ళొద్దు, వాడి మీద చేసుకోవద్దు, ఆల్రెడీ నేను కొట్టాను, వాడి గురించి వాళ్ళకి కంప్లైంట్ ఇన్ఫామ్ చేశాను. స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ వస్తారు, జీప్లో వీళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. మీరు ముందు అమూల్య వాళ్ళని తీసుకుని వెళ్ళండి. నర్మదా వెళ్ళు అనగానే, నేను రేపు వస్తాను అనగానే, అవసరం లేదు, నేను ఆల్రెడీ ప్రత్యక్ష సాక్షినే కదా, నేను చూసుకుంటాను, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తాను, అంటే నేను పెళ్లి హడావిడిలో ఉంటాను కదా అనగానే, అదే నువ్వు చూడు, నేను చూస్తానులే అని చెప్పి ఇంకా చెప్పేసేసరికి సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త వీళ్ళు రెండు బళ్ళు మీద వచ్చేసేసరికి ఇంకా వల్లి బయటే నిలబడిపోయి ఉంటుంది, పక్కకు చాటుగా నిలబడి ఉంటుంది. వీళ్ళ ముగ్గురు కూడా చాటుగా ఉంటారు. సరే అమూల్య, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పాను కానీ, నువ్వు రావా అని చెప్పాను కానీ, నాకు చిన్న పనుంది సాగర్, నువ్వు వెళ్ళు. ధీరజ్ అమూల్యను తన గదిలోకి పంపించు అనగానే, అలాగే వదిన అని చెప్పి గదిలోకి తీసుకెళ్ళి, నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు, అర్థమవుతుందా అని చెప్పి ఇంకా బయటకు వచ్చేస్తాడు. ఇంకా బయట చాటుగా ఉన్న వాళ్ళని, నేను మీరు ఇక్కడ దాక్కున్నారన్న విషయం నాకు తెలుసు, బయటికి రండి అంటూ చెప్పేసేసరికి ముగ్గురు కూడా వణుకుతూ బయటకు వస్తారు. ఇంకా వల్లి చెంప మళ్ళీ పగలగొడుతుంది. వల్లి చెంప పగలగొట్టి, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందక్క, నువ్వు అసలు ఏమనుకుంటున్నావో నాకు తెలియడం లేదు. నువ్వు ఇంటి కోడలు అనుకుంటున్నావా లేక ఇంటి శత్రువు అనుకుంటున్నావా? నువ్వు ఇంటి పెద్ద కోడల స్థానంలో ఉన్నావక్క. మాట్లాడితే నేను పెద్ద కోడల్ని అంటూ మాట్లాడతావు కదా, మరి అలాంటి తప్పుడు పెద్ద కోడలుగా ఎలాంటి బాధ్యతలు ఉంటాయో నీకు తెలీదా? పెద్ద కోడలుగా ఎలా ఉండాలో నీకు తెలీదా అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు నర్మద, తప్పైపోయింది, ఈ విషయం మామయ్య గారికి అనగానే, ఇప్పుడేం చెప్పను మామయ్య గారికి, ఇప్పుడేం చెప్పను, పెళ్లి తర్వాత కూడా నువ్వు ఎలాగే ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి తోక ముడిచే పనులు ఏదైనా చేసావనుకో, అప్పుడు బయట పెడతానక్క, వెళ్ళి లోపలికి వెళ్ళండి అని చెప్పనేసరికి, మీరు ఆగండి అనేసరికి వల్లి లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి పిన్ని గారు, మీరు వయసులో పెద్దవారు, కూతురు కాపురం ఎలా చేసుకోవాలో చెప్పాలి కానీ కాపురం చెడగొట్టే పనులు చేయకూడదు. మీరు అసలు వల్లి యొక్క కన్న తల్లేనా? కన్న తల్లి అయితే ఎలాంటి పనులు అస్సలు చేయదు, ఎందుకంటే కూతురు కాపురమే ముఖ్యం అనుకుంటుంది కన్న తల్లి. కూతురు కాపురం కోసం ఏదైనా చేయాలనుకుంటుంది కానీ మరొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఎప్పటికీ మీ కూతురు కాపురం సరిగ్గా ఉండదు. మేము ఇందాక హల్దీ అప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాము, ఎందుకో టెన్షన్ పడుతున్నారు అనుకున్నాం కానీ ఇది విషయమని తెలీదు. ఇప్పుడు మీరు ఇంత టెన్షన్ పడ్డారు, ఇంతెలా చేశారు, మీకేమన్నా కలిసొచ్చిందా, ఏదైనా జరిగిందా? టెన్షన్ తప్ప ఈ పెళ్లి హడావిడిని ఏది కూడా అనుభవించలేకపోయారు. వల్లి అక్కని ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండమనండి, లేదంటే మాత్రం తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది అర్థం చేసుకుని ఉంటే చాలా బాగుంటుంది పిన్ని గారు. మీరు మీ లిమిట్లో ఉంటే బాగుంటుంది. ఎప్పటికైనా మీరు మారలేదనుకోండి, పెళ్ళి అయిన మరుక్షణమే నేను మావయ్య గారికి జరిగినట్టు పోసగుచ్చినట్టుగా మొత్తం విషయం చెప్పేస్తాను. మావయ్య గారి సంగతి, మావయ్య గారి కోపం గురించి మీకు తెలుసు కదా. నార్మల్గానే ఏదైనా చిన్న తప్పు చేస్తేనే మావయ్య గారు అస్సలు ఊరుకోరు. అది తన కన్న కూతురు విషయంలో, అమ్మ లాంటి కూతురు విషయంలో ఏదైనా తప్పు జరిగిందన్న విషయం తెలిస్తే మాత్రం మామయ్య గారు మామూలుగా ఉండదు. మీ అమ్మాయి కాపురం గురించి ఇన్ని రోజులు ఆలోచించారు కదా, ఆ కాపురం ముక్కలైపోయి నడి రోడ్డు మీదకి చందుబాబు గారు గెంటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే బాగుంటుంది అనేసరికి అలాగే అలాగే నర్మదా అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోయేసరికి ఇంకా కూర్చుని కంగారు పడిపోతూ ఉంటుంది అలెక్య అని చెప్పి వెళ్ళి అలెక్యను ఒళ్ళో పడుకోబెట్టుకుని, ఎందుకు అలెక్య అంత కంగారు పడుతున్నావు, సారీ ఎందుకు అమూల్య అంత అలా కంగారు పడుతున్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అమూల్య, నేను వచ్చేసాను కదా, నీకు ఏ కష్టం కలిగించను, నీ పెళ్ళి మీ నాన్న అనుకున్నట్టే మామయ్య గారు అనుకున్నట్టే చక్కగా జరుగుతుంది. విశ్వ టెన్షన్ పెట్టేసేసరికి కంగారు పడిపోయావా, ఆ గుండె దడ ఇంకా పోలేదా అనగానే లేదొదిన, వాడు చెప్పే ప్రతి మాట విన్న తర్వాత నేను ఎంత పెద్ద తప్పు చేశానా అని అర్థమైంది. నిజానికి వాడిని ముందు నుంచి నేను ప్రేమించలేదు వదిన, వల్లి వదిన చెప్పడం వల్లే చేశాను, కానీ వల్లి వదిన నన్ను ఎంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. విశ్వతో మాట్లాడడానికంటూ తీసుకెళ్ళి వాడికి అప్పగించేసింది వదిన. నాకు చాలా భయం వేసింది, నా ప్రాణాలు పోతాయా లేక నాన్న నన్ను అసహించుకుంటాడేమో. నమ్మించి మోసం చేశావు, నువ్వసలు నా కూతురువే కాదు, నా దృష్టిలో చనిపోయావు అంటూ నాన్న నన్ను నానా మాటలని అసహించుకుని ఎక్కడ కృంగిపోతాడా అని ఎంతగానో భయపడ్డాను, ఎంతగానో కంగారు పడ్డాను అని చెప్పి మాట్లాడేసరికి, ఎందుకంత కంగారు పడడం, మీకోసం నేను లేనా, నేను ఎవరొకరు కాపాడతాం కదా అనగానే, ఆ భగవంతుణ్ణి తలుచుకున్నాను వదిన, ఎవరొకరు వచ్చి నన్ను కాపాడాలని. దేవతలా నువ్వు వచ్చి నన్ను కాపాడావు, నువ్వు రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా కానీ ఆ విశ్వ నా మెడలో తాళి కట్టేసేవాడు అని చెప్పాను. కానీ అంత ఈజీగా ఎలా కట్టనిస్తాను, కడితే మాత్రం వాడు నీకు మొగుడైపోతాడా ఏంటి, వాడు కట్టిన తాళి వాడు మొహాన్న కొట్టి వాడి నుంచి దూరంగా నువ్వు వచ్చేసేటట్టు చేస్తాను కదా అంటూ మాట్లాడేసరికి భయంగా ఉంది వదినాను. కానీ భయాన్ని అంతా వదిలేసాయి. హాయిగా పడుకో, నేను నీ పక్కనే ఉన్నాను, తెల్లవారే వరకు నేను ఇక్కడే ఉంటాను, నిన్ను అలా జోకొడుతూనే ఉంటాను, టెన్షన్ పడుకో అంటూ వల్లో పడుకోబెట్టుకుని ఇంకా ఓదారుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా చాటుగా ఉండి అదంతా కూడా విన్ని వేదవతి చాలా బాధపడుతుంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళడం వల్ల గిల్టీగా ఫీల్ అవుతుంది అమూల్య. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళకపోవడమే మంచిది. నర్మదే గనక లేకపోయి ఉంటే నా కూతురు పరిస్థితి ఏమై ఉండేది, నా కూతురు భవిష్యత్తు ఏమై ఉండేది అంటూ ఎంతగానో కన్నీరు పెట్టుకుంటుంది. కన్నీరు పెట్టుకునేసరికి ఇంకా అమూల్య పడుకుని బయటికి వచ్చేసరికి బయట నిలబడి ఉంటుంది. నిలబడి ఉండడంతో అత్తయ్య మీరు అని చెప్పాను, కానీ ఇలా రా అని చెప్పి ఇంకా పక్కకు తీసుకొచ్చేసరికి మీరే ఇక్కడ అని చెప్పాను, కానీ అంతా విన్నాను, నా పుట్టింటి వాళ్ళే నాకు ఇంత ద్రోహం చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి, దాని గురించి ఇంకా మీరు టెన్షన్ పడకండి అత్తయ్య, అమూల్యకు ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా, అమూల్యను క్షేమంగానే తీసుకొచ్చేసాను కదా, ఇంకా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఇంకా టెన్షన్ పడకండి, మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి, అమూల్యం మళ్ళీ మాటలు వింటే బాధపడుతుంది అనగానే సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళి వేదవతి అయితే ప్రశాంతంగా పడుకుంటుంది. ఇంకా సాగర్ వెళ్ళిన పడుకున్న తర్వాత, అసలు నువ్వు ఒక్కదానివి ఎలా వెళ్ళిపోతావు, నాకు ఒక మాట చెప్పాలి కదా అనగాని ఆ టెన్షన్లో నాకేమీ తోచలేదు సాగర్. ఇంకా హడావిడిగా అమూల్యను కాపాడాలన్న ఒకే ఒక్క కారణం చేత నేను హడావిడిగా వెళ్ళిపోయాను అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇంకా అక్కడి నుంచి ఎలా రావాలో తెలియక ధీరజ్కి ఫోన్ చేశాను నిన్ను తీసుకురమ్మని. మళ్ళీ నువ్వు హడావిడి పడి ధీరజ్ కేకలు వేసినా హడావిడి చేసినా టెన్షన్ పడతారు కదా మామయ్య గారు వాళ్ళకి ఇవేమి విషయాలు తెలియకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను అంటూ ఇంకా నర్మద చెప్పేసేసరికి సరే అని ఇంకా అందరూ ప్రశాంతంగా పడుకుంటారు. ఇంకా ఒక 2 గంటల్లో తెల్లవారిపోతుంది. అంతా కూడా నిద్ర లేచిన తర్వాత రామరాజు నేరుగా కూతురు దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా కూతురు మత్తుగా పడుకుని ఉండడం చూసి, పడుకుంది అప్పుడే నిద్ర లేపొద్దు, ఇంకా పెళ్ళికి సమయం ఉంది కదా పడుకోని అని చెప్పి ఇంకా రామరాజు అయితే బయటికి వచ్చేస్తాడు. రాత్రి జరిగిన విషయం అంతా ఈయనకి తెలిస్తే తట్టుకోలేరు అనుకుంటూ వేదవతి కాస్త వంటగదిలోకి వెళ్తుంది. మామయ్య గారికి విషయాలు ఏమన్నా చెప్పారా అని చెప్పాను, కానీ నేనేం చెప్పలేదు అనేసరికి ఏం చెప్పకండి, మామయ్య గారు కంగారు పడతారు అని చెప్పి నర్మద కాస్త చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని.
మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో మీకు ఏం తోస్తుంది కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.